ఎంకే ప్రైమ్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. వింజమూరు గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే అభినందించి వారి సేవలను కొనియాడారు. ప్రజలు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు. మన రఘునాథన్ చెప్పినట్టుగా ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు అసలు ప్రధాన ఉద్దేశం బాబు గారు 3వ శనివారం ఎంచుకొని ఇటువంటి కార్యక్రమం ఒకటి చేయాలి అని ఆయన తపన, ఆయన ఉద్దేశం ఏంటంటే మనకు గుర్తు చేయడం. ప్రతి 3వ శనివారం కనీసం మనం గుర్తు చేస్తే మన బాధ్యత ఇది, మనం చేయాల్సింది ఏంటి, ఒక హౌస్ హోల్డ్ గా మనం ఏం చేయాల్సింది ఏంటి, ఒక వ్యాపారస్తుడిగా మనం చేయాల్సింది ఏంటి అనేది గుర్తు చేయడానికి ఆయన ఈ కార్యక్రమం తీసుకొని ఆయనే స్వయంగా ఎక్కడికో చోటకు వస్తున్నారు. మనకు కూడా వింజమూరుకి మన పాతూరు చెరువుకి స్వచ్ఛాంధ్ర ఎస్ఏఎస్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ కి రావాల్సి ఉండి అనుకోకుండా మళ్ళా పోస్ట్ పోన్ అయ్యి పెన్షన్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ప్రతి చోటకు కూడా ఆయన వెళ్తా ఉన్నారు. ఆయన ఉద్దేశం ఒక అవేర్నెస్ గుర్తు చేయాలి, అందరికి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మనం చేయాల్సింది ఏంటంటే ఎంపీడీఓ గారు, గ్రామ సెక్రటరీ కానీ, మన నాయకులు కానీ వింజమూరు పట్టణం నుంచి, మనం వింజమూరు ముఖ్యంగా ఇక్కడ చేస్తున్నాం కాబట్టి వింజమూరు పట్టణం నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి. అంటే ప్రజలందరూ ఇక్కడ కూర్చోవాలనే ఉద్దేశం కాదు. వాళ్ళలో నుంచి షాప్ యజమానులు ఎలా వచ్చారో అలాగే కొంతమంది ఉమెన్ మెయిన్ దీంట్లో ఈ క్లీనినెస్ లో ఈ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ వీటిని సెగ్రిగేట్ చేసి బయటకు వేయడంలో ఎక్కువ మహిళల పాత్ర ఎక్కువ ఉంటది. హౌస్ హోల్డ్స్ లో ఎక్కువ మహిళల పాత్ర ఉంటది. జెంట్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. బట్ వాళ్ళలో నుంచి కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఒక వర్క్ షాప్ లాగా వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాము. ఇప్పుడు మనం స్వర్ణాంధ్ర అది మన స్వచ్ఛరథం నడుపుతా ఉన్నాం. స్వచ్ఛరథం నడిపిన దగ్గర నుంచి వింజమూరు పట్టణంలో దగ్గర 40 ఏళ్ళ నుంచి పేరుకున్న చెత్త ఇళ్లలో, అంటే అది ఐరన్ అవ్వచ్చు, లేకపోతే ప్లాస్టిక్ వస్తువు అవ్వచ్చు, బాటిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏదన్నా హార్డ్ వేస్ట్ ఏదన్నా అవ్వచ్చు, వెట్ వేస్ట్, అదంతా కూడా 40 ఏళ్ళ నుంచి పేరుకున్న చెత్త అంతా దాదాపుగా 2 నెలల్లోనే 2,50,000కి కొనడం జరిగింది. స్వచ్ఛాంధ్ర రథాలు తిరిగి మా వింజమూరులో ఫస్ట్ స్టార్ట్ చేసిన 2 నెలల్లోనే 2,70,000 అనుకుంటారు కదా, 2,63,000 అతనికి వచ్చింది వెండర్ కి. ఎవరైతే ఈ వేస్ట్ కలెక్ట్ చేస్తున్నారో